ఇప్పుడు చూడండి ఎస్ఐ గారు, కనపడుతున్నాయి కదా కాళ్ళ కడియాలు, అవి ఉషకుండవండి. ఇవిగో ఈ అమ్మాయికి ఉన్నాయి, చూడండి. ఎస్, కాళ్ళకున్న కడియాలు ఇవే కడియాలు. అంటే ఇప్పుడు తెలిసింది కదా సార్, అసలు దొంగ ఉషా కాదు ఈ అమ్మాయే అని. తెలివిగా మా ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసి దాన్ని మా ఇంట్లో ఉన్న అమ్మాయి మీద నెట్టేసి పారిపోవాలని చూసింది. నిజంగా నువ్వు దొంగతనం చేయడానికి వచ్చుంటే కనుక నెక్లెస్ తీసుకొని పారిపోయేదానివి. ఉషా రూమ్లో ఎందుకు పెట్టాలనుకున్నావు? ఎందుకు తనని ఇరికించాలనుకున్నావు? అంటే ఇదంతా చూస్తుంటే నీ అంతటి నువ్వు దొంగతనానికి వచ్చినట్టు లేదు. ఎవరో నిన్ను ఇంట్లోకి పిలిపించి ఈ దొంగతనం చేయించినట్టుంది. భూషణ్ ఎవరో కావాలని ఇరికించడానికి చేసినట్టుంది. చెప్పు, ఎవరు నిన్ను ఈ పని చేయమన్నారు? అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు. ఎవరు నిన్ను ఈ పని చేయమన్నారు? చెప్పు, ఎవరు చేయమన్నారా? నిన్నే అడుగుతుంది, చెప్పే. హే చెప్పవే, అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు. చెప్పు, దొంగతనానికి ఎందుకు వచ్చావో చెప్పు. ఎవరు చెమ్మన్నారు చెప్పు. చెప్పు. చెప్పొద్దు, నా పేరు మాత్రం చెప్పొద్దు. నువ్వెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. చెప్పు. చెప్పవే, ఎవరు చెమ్మన్నారు చెప్పు. ఎందుకు మా ఇంట్లోకి వచ్చావు? నా నగ ఎందుకు కొట్టేశావు? కొట్టేసిన దానివి కొట్టేసిపోకుండా మా ఉషని ఎందుకు బ్లేమ్ చేయాలని చూసావు? చెప్పవే, చెప్పు చెప్పు. అమ్మమ్మ, ఆగండమ్మా, ప్లీజ్ అమ్మా, కొట్టొద్దమ్మా, నిజం చెప్తాను. అయితే చెప్పు. చెప్తానమ్మా, ఏం జరిగిందో చెప్తానమ్మా. నా అంతటా నేనే దొంగతనానికి వచ్చాను. ఇప్పుడే కాదు, వారం రోజుల నుంచి నేను రెక్కి చేశాను. బాగా డబ్బున్న వాళ్ళు కదా, ఖరీదైన వస్తువులు ఉంటాయని చెప్పి ఆ రోజు రాత్రి తెలివిగా మీ ఇంట్లోకి వచ్చాను. తలుపులన్నీ క్లోజ్ చేస్తే నువ్వెలా వచ్చావు? దొంగలకి వాళ్ళ టెక్నిక్లు వాళ్ళకు ఉంటాయండి. ఆ టెక్నిక్లతో లోపలికి వచ్చాను. ఆ మేడం రూమ్లోకి వెళ్ళి నెక్లెస్ కొట్టేశాను. కొట్టేసి అలా బయటకు వస్తుంటే ఎవరో వస్తున్నట్టు అలికిడయింది. ఆ భయంతో నేను పక్క రూమ్లోకి పారిపోయాను. అది ఈ ఉషా ఉంటున్న రూమ్ అని నాకు తెలీదు. అక్కడికి వెళ్ళి సద్దు మణిగిన తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నా. ఈ లోపల ఈ అమ్మాయికి మెలకువ రాబోతుందని కంగారులో అక్కడి నుంచి పరిగెత్తే క్రమంలో తర్వాతైనా తీసుకోవచ్చని ఆ నెక్లెస్ ఆ అమ్మాయి పెట్టెలో పెట్టేశాను. అక్కడి నుంచి భయంతో పారిపోయాను. ఇదండి జరిగింది. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదండి, ఇదే జరిగింది. నాకెవరు సహాయం చేయలేదు. ఎవరు దొంగతనం చేయమని చెప్పలేదండి. నా అంతటా నేనే వచ్చి దొంగతనం చేశాను. దొంగతనం చేశావు, భయపడి పారిపోయాను అంటున్నావు. ఉష డ్రెస్ నీ ఒంటి మీదకి ఎలా వచ్చింది? అసలు ఉష డ్రెస్ నువ్వెందుకు వేసుకున్నావు? డబ్బున్న వాళ్ళ ఇల్లు కదా,
సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉంటాయని నాకు తెలుసు. నా అంతటా నేనొచ్చి దొంగతనం చేసి పారిపోతే బయట వాళ్ళు ఎవరో వచ్చారు దొంగతనం చేశారని చెప్పి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు ఎంక్వైరీ చేస్తే నేను దొరికిపోయే అవకాశం ఉంటుంది. అదే మీ ఇంట్లో వాళ్ళు దొంగతనం చేసినట్టుగా ఎవిడెన్స్ కనపడితే కేసు వాళ్ళ వైపు డైవర్ట్ అయిపోతుంది కదా. నేను ఎస్కేప్ అయిపోవచ్చని చెప్పి ఆ ఆలోచనతోనే ఈ అమ్మాయి డ్రెస్ కనపడితే తీసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత దొంగతనం చేశానండి. ఇదే జరిగిందండి. నిజం ఇదే ఎస్ఐ గారు. తెలియక చేశానండి. తప్పైంది. కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి. లేదు, నువ్వు చెప్తుంది నేను నమ్మదలుచుకోలేదు. నువ్వు కావాలనే ఏదో అబద్ధం చెప్తున్నావు. ఎవరినో తప్పించాలని చూస్తున్నావు. మీరు ఆగండి మేడం. ఈ అమ్మాయి దొంగతనం చేశానని ఒప్పుకుంది కదా. ఏం చేసింది, ఎలా చేసింది అని కూడా చెప్పింది. మీరు ఇచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కడియాలను బట్టి ఈ అమ్మాయి దొంగ అని అర్థమైంది. ఎటు మీ నెక్లెస్ మీ ఇంట్లోనే ఉంది. దొంగ అనుకున్న వాళ్ళు దొంగ కాదు, ఈ అమ్మాయే దొంగ. ఉషాని రిలీజ్ చేస్తున్నాం. కానిస్టేబుల్స్, ఆ అమ్మాయిని రిలీజ్ చేయండి. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి లోపలేయండి. ఎస్ఐ గారు, మేము అడిగితే తను చెప్పట్లేదు. మీ స్టైల్లో ఒకసారి అడగండి. ఈ అమ్మాయితో ఈ పని చేయించిన ఆ దొంగెవరో బయటపడుతుంది. ఏం మాట్లాడుతున్నావు పల్లవి? చేసిన నేరాన్ని తానే చేశారని ఒప్పుకుంది. ఎలా చేసిందో అన్ని డీటెయిల్డ్గా చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు దొంగ ఉష కాదు ఎవరో అన్నావు. దొంగని పట్టుకున్నావు. ఇప్పుడు వాళ్ళ వెనక ఎవరో ఉన్నారు అంటున్నావేంటి? ఇదేమైనా క్రైమ్ స్టోరీ అనుకుంటున్నావా? ట్విస్ట్ల తర్వాత ట్విస్ట్లు ఇవ్వడానికి. ఆయన అదేంటి అక్షిత, నువ్వెందుకు తనకి సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నావు? సపోర్ట్ కాదు చరణ్, నిజమేంటో బయటపడింది కదా. ఉషా కూడా బయటకు వచ్చేసింది. నిజంగా దొంగతనం చేసిన దానికి శిక్ష పడుతుంది కదా. ఇంకా ఎందుకు?